ఓట్ల దొంగతనం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశంలో కాదు, రాష్ట్రంలో నుంచి మొదలెడితే దేశం వరకు మొత్తం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అనే విధంగా ఏ విధంగా ఓట్ల దొంగతనం జరిగింది అని రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన తర్వాత ఆ ఓట్ల దొంగలు ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సిందే. ఆ ఓట్ల దొంగలు బయటకు రావాల్సిందే, ఓట్ల దొంగలను తరిమేయాల్సిందే అని రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు చెబుతూ ఉన్నారు. దానికి సంబంధించిన కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా పిలిపించారు. అండ్ ఇప్పుడు ఆ పోరాటాన్ని మరో స్టెప్పు ముందుకు తీసుకెళ్తూ ఈసారి ఏకంగా 1300 కిలోమీటర్లు బీహార్లో, ఇప్పుడు ప్రస్తుతం దాని చుట్టూ ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి రాబోయే ఎన్నికలు, సుప్రీంకోర్టు కూడా బీహార్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. 62 లక్షల ఓటర్ లిస్టు డిలీట్ చేసినది డిస్ప్లే చేయమని చెప్పి. సో అది వస్తే ఇంకెన్ని చిత్ర విచిత్రాలు మనం చూడాల్సి వస్తుందో చూడాలి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినప్పుడు. అయితే ఈ దొంగలందరూ కూడా తప్పుకోవాలి, ఈ దొంగలు బాధ్యత వహించాలి, ఈ దొంగలను వదిలిపెట్టకూడదు అని రాహుల్ గాంధీ గారు ఈరోజు బీహార్ నుంచి 1300 కిలోమీటర్ల యాత్ర చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర అని చెప్పి 2 విడతలుగా దేశమంతా చుట్టేశారు. ఇప్పుడు బీహార్లో 24 జిల్లాలు కవర్ చేసుకుంటూ ఈరోజు స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 1వ తేదీ వరకు, సెప్టెంబర్ 1 పాట్నాలో ఒక బహిరంగ సభతో ముగియబోతూ ఉంది ఓట్ అధికార యాత్ర. యువత, ప్రజలు మద్దతు ఇవ్వాలి అని. ఇది రాజకీయపరమైన యాత్ర కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటుని, మీ హక్కును కాపాడడం కోసం రోడ్ల మీదకి వస్తూ ఉన్నాం. దొంగలు ఎప్పుడు రాజ్యం ఏలకూడదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు 1300 కిలోమీటర్ల యాత్రకి ఈరోజు బీహార్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆ యాత్రను ప్రజలను భారీ ఎత్తున మద్దతు అడిగారు. ప్రజలు కూడా డెఫినెట్లీ ఒక అశేష స్పందన అయితే దీనికి రాబోతూ ఉంది. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ దగ్గర నుంచి కాంగ్రెస్ అగ్రనేతలందరూ పాల్గొనబోతూ ఉన్నారు. విపక్షాలకు సంబంధించిన నాయకులు, ప్రతిపక్షాలకు సంబంధించి చాలామంది పాల్గొనబోతూ ఉన్నారు. సో డెఫినెట్లీ రాహుల్ గాంధీ చేయబోయే యాత్ర ఈ ఓటు దొంగతనం వినే ఎపిసోడ్లో చాలా కీలకమైన యాత్రగా మిగలబోతుంది. ప్రజలు ఇచ్చే స్పందన డెఫినెట్లీ ఓట్ల దొంగల గుండెల్లో రైలు పరిగెత్తించాలి. ఓట్ల దొంగతనం మీద రాహుల్ గాంధీ చేస్తున్న ఫైట్లు గెలవాలి అని విజయోస్తు అంటూ మనం కూడా విష్ చేద్దాం.